ప్రార్థన చేసుకుందాము. మొదటి ప్రార్థన కుమార్తె నిర్మలా జ్యోతి. ఎవరు కళ్ళు తెరిచి తిరగద్దు. చాలా జాగ్రత్తగా ఉపవాస ప్రార్థనలో ఉన్నాం కనుక ఆయన వైపే చూస్తూ ప్రార్థనలో పాల్గొందాం. కానీ మహాగణుడవు, మహోన్నతుడవు, మహాపరిశుద్ధుడవైన దేవ, మహామహిమ కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన బంగారి పాదములకు స్తుతులు, స్తోత్రములు, వేలాది నమస్కారములు తండ్రి. ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఇందులో వారి మధ్యలో నేనున్నావు ప్రభువా. నీ నామమున ప్రార్థించుచుండగా తండ్రి, మీరు ఏర్పాటు చేసిన స్థలములోనికి నైనా తండ్రిగానో, కుమారుడుగానో, పరిశుద్ధాత్ముడుగాను మా మధ్యలోనికి మీరు వచ్చి వేసిన దేవా మీకే స్తోత్రములు, స్తుతులు. నాయన ఏర్పాటు చేసిన స్థలములోనికి ప్రభువా నీ బిడ్డలను తీసుకొని వచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు. నాయన అపవాదిగాడు ప్రభువా ఏ మాత్రము నాయన మా పైన ప్రవేశించకుండానట్లుగా ప్రభువా నీ బిడ్డలను తీసుకొని వచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు. నాయన గడచిన దినములన్నిట మీ కౌగిటిలో దాచుకొని ఉండి నాయన ప్రభువా మీకే స్తోత్రములు, స్తుతులు. నాయన గడచిన దినములన్నిట మీ కౌగిటిలో దాచుకొని ప్రభువా ఈ 12వ నెలలోనికి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రములు, స్తుతులు. నాయన ఘనమైన మీ కార్యములను బట్టి మీకు వేలాది నమస్కారములు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొని ఆడబడుచున్న దేవా మీకే స్తోత్రములు, స్తుతులు. నాయన ప్రభువా మీకే వందనములు తండ్రి. వేవేల దూతలతో నాయన పొగడబడుచున్న మా దేవానికే స్తోత్రములు, స్తుతులు. నాయన 24 పెద్దల మధ్య మహిమనందుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు, స్తుతులు. నాయన 4 జీవుల ద్వారా మహిమనందుచున్న దేవానికే స్తోత్రములు, స్తుతులు. నాయన కోటాన కోట్ల దేవదూతలతో నాయన స్తుతింపబడుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మేఘముల పైన వేగముగా వచ్చుచున్న తండ్రి మీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మేఘములను ప్రభువా మేఘములను తండ్రి మీరు అణచి వేయగల దేవానికే స్తోత్రములు తండ్రి, స్తుతులు. నాయన ప్రభా ఆకాశమున సింహాసనం అన్నారు ప్రభువా, భూమి నా పాదపీఠం అన్నారు తండ్రి మీకు స్తోత్రములు, స్తుతులు. నాయన పరిశుద్ధుడా మీకే స్తోత్రములు తండ్రి. దేవానికే వందనములు తండ్రి. మేమే పాటి వారము నాయన ప్రభువా మీ పేరు ఎత్తుటకు కూడా యోగ్యులము కాదు తండ్రి. కేవలము మీ కృప మాత్రమే తండ్రి మా మధ్య ఉన్నది. దేవానికి స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. మీ దాసునికి బయలుపరిచిన దినములోనికి నాయన ప్రతి బిడ్డను తీసుకొని రండి దేవా మీకే స్తోత్రములు, స్తుతులు. నాయన మీ ఏర్పాటు ద్వారా తండ్రి, మీ ముఖ దర్శనము ద్వారా నాయన సిలువ టవరుని నిర్మించిన దేవానికి స్తోత్రములు, స్తుతులు. నాయన ప్రభువా మీకే వందనములు తండ్రి. ప్రభువా మీరు మీ దాసునితో మాట్లాడారు కదా ప్రభువా, నీ ఆశలు బారులు నీ ప్రార్థన కొంచెం అన్నారు కదా తండ్రి. కాదు ప్రభువా తండ్రి, ఎంతో ఎక్కువ చేయగల ఈ సంఘానికి దయచేయండి నాయన మీకు స్తోత్రములు, స్తుతులు. నాయన ఆశలు బారుగా ఉన్న ప్రభువా ఆ ఆశలను తీర్చగల దేవుడవు మీరు నాయన మీకు స్తోత్రములు, స్తుతులు. నాయన ప్రభువా కదులుచున్న మందిరం అన్నారు తండ్రి. ప్రభువా నీకే స్తోత్రములు నాయన. గ్రామంలో కాక నాయన బయటికి తీసుకొని వచ్చి నాయన పెద్ద మందిరం నచ్చిన దేవానికే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా మీకే వందనములు నాయన. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు తండ్రి. అప్పా తండ్రి అని నీ పాదములు పట్టగా తండ్రి జరిగించిన ఈ పనంతటిని బట్టి మీకు వేలాది నమస్కారములు తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ప్రతి పనిని బట్టి మీకే స్తోత్రములు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభువా ఎందు నిమిత్తము నాయన ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభువా మీకే స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. నిన్నటి దినమందు నాయన దానియేలు ప్రవర్తతో నాయన ఎన్నో మాటలు మాట్లాడించారు దేవానికి స్తోత్రములు నాయన. ప్రభువా మీకే వందనములు తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు నాయన. 21 దినము తండ్రి ఉపవాస ప్రార్థన చేయుటకు నాయన ప్రభువా మీ కృపని చూపిన దేవా మీకే స్తోత్రములు తండ్రి, స్తుతులు నాయన. అట్టి బలమైన వాక్య ఉపదేశమును తండ్రి మీ దాసునితో మాకు బయలుపరిచిన దేవా మీకే స్తోత్రములు తండ్రి, స్తుతులు నాయన. ప్రభువా మీకే వందనములు తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా ప్రార్థన తట్టిని నాయన మా నడుములకు కట్టుకొని ప్రార్థించుటకు ప్రతి ఒక్కరికి బలమును దయచేయండి దేవా మీకే స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. ఎన్నో దినముల నుంచి నాయన వెదిరి చూచుచుండగా తండ్రి ప్రార్థన తండ్రి ఉపవాస ప్రార్థనను బయలుపరిచిన దేవానికే స్తుతులు నాయన. ప్రభువా మీకే వందనములు తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా నీకే ఘనమైన స్తుతులు నాయన మీకు స్తోత్రములు తండ్రి. ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రి చెరసాల సంఖ్యలు బద్దలయ్యాయి తండ్రి. నీకే స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి.
స్థిరపడి ప్రార్థించుచున్నామయ్యా. మా మాటలకు చెవియకుము, మా ప్రార్థనలకు చెవియకుము తండ్రి. మీకు స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు నాయన. దావీదు మహారాజు తండ్రి ప్రభువా నిన్ను స్తుతించనయ్యున్నాడు ప్రభువా, కానీ తన కుమారునితో మీరు దేవాలయమును నిర్మించారు తండ్రి. మీకు స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. నీకే వందనములు తండ్రి. ప్రభువా మీ దాసుడను మరుగు చేసుకొని తండ్రి ఈ గ్రామంలో గొప్ప దేవాలయమును ఇచ్చిన తండ్రి. మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. అనేక జనములను నడిపించండి ప్రభువా. మీకే స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మీరు జరిగించే దేవుడవు తండ్రి. నీకే స్తోత్రములు నాయన. నూతన సంవత్సరములో తండ్రి నూతన పనులు చేయుటకు తండ్రి నీ పిల్లలను లేవనెత్తండి దేవానికి స్తోత్రములయ్యా, స్తుతులు నాయన. ప్రతి ఒక్కరూ బలహీనులమయ్యా, మేము పాపులము నాయన. ప్రభువా మా పాపములను క్షమించండి దేవానికి స్తోత్రములు నాయన. మా దోషములను కడిగి వేయము తండ్రి. మీకే స్తుతి తండ్రి. దేవానికే స్తోత్రములు నాయన. ఒక్కడును లేడు పరిశుద్ధుడు అన్నారు కదా తండ్రి. పరిశుద్ధమలో తండ్రి ప్రభువా మీ వెలుగును చూచినైనా ప్రభువా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి నిన్ను ఆరాధించనయ్యున్నారు ప్రభువా. మీకే స్తోత్రములయ్యా. అట్టే కృపను మాకును దయచేయండి నాయన. మీకే స్తోత్రములు తండ్రి, స్తుతులు నాయన. ప్రభువా మీకే వందనములు తండ్రి. ప్రభువా మీకే స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్యలను తీర్చండి నాయన. ప్రతి ఒక్కరి బలహీనతలను తీసివేయండి దేవానికే స్తోత్రములు తండ్రి. స్తుతులు నాయన. పరిశుద్ధుడైన దేవానికే స్తోత్రములు తండ్రి. ప్రభువా ఈ సమయమందు నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ప్రభువా ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు నీ కృపని చూపారు తండ్రి. మీకే స్తోత్రములు, స్తోత్రులు నాయన. మొదటి ప్రార్థనలో నన్ను నిలబెట్టిన తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రులు నాయన. ప్రభువా నేటి దినమందు పోగొట్టుకుని ఉన్నాను తండ్రి. యేసయ్యా మీ సహాయమును దయచేయండి నాయన. మీకే స్తోత్రములు నాయన, స్తోత్రులు తండ్రి. నిన్ను కనబరిచే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి. నిన్ను స్తుతించే భాగ్యమును మాకు దయచేసిన తండ్రి మీకు స్తోత్రములు నాయన. ఎందరో అధికారులు ఉన్నారు ప్రభువా, వారికి లేని ధన్యతను మాకు దయచేసిన సర్వోన్నతుడా మీకే స్తోత్రములు నాయన, స్తుతులు నాయన. సర్వ సృష్టికి నాయన మీ సువార్తను నాయన ప్రకటించినట్లు మీ కృపని దయచేయండి దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా మీ దాసుడు వెళ్ళలేదు కానీ ప్రభువా ప్రతి స్థలములో నీ మాటలు వినిపించుచున్న దేవానికి స్తోత్రములయ్యా. ప్రభువా మా సంగమనకు సాధనముగా వాడుకొనిచిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. మీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. కుటుంబంలో ఉన్న సమస్యలను తీర్చండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. ప్రభువానికి వందనములు తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. దైవానికి వందనములు తండ్రి. నీ సన్నిధిలో నిలవబడే భాగ్యమును మాకు ఇచ్చినందులకై స్తోత్రములు నాయన. ప్రభువా తురేకరింపబడిన రాయి మూలకు తల రాయవునని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు నాయన. మేము తురేకరింపబడిన వారమయ్యా. మీ దేవాలయములో మమ్మల్ని ఒక స్తంభముగా నిలబెట్టుకొని మనం అడుగుచున్నామయ్యా. మీకు స్తోత్రములు నాయన, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా ఇంకా ఉన్న పనులన్నిటిపైన నీ కృపని చూపండి తండ్రి. మీ సహాయమును మాకు అనుగ్రహించుమని నీ నామములో అడుగుచున్నామయ్యా. మీకే స్తోత్రములు, స్తుతులు నాయన. ప్రభువా మీ దాసుడు వాక్యము చెప్పుచుండగా తండ్రి అపవాదిగాడు ఎత్తుకొని పోకుండానట్లుగా సహాయమును దయచేయండి నాయన. వినగల చెవిని గ్రహింపగల మనసును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. నేను కట్టి ఫలించినట్లు ప్రతి హృదయములో భద్రపరిచినట్లు కృపని చూపండి అయ్యా. మీ సహాయమును దయచేయండి తండ్రి. ప్రభువా ముందుగా ఘనమైన పండుగను ఘనముగా జరిపించండి నాయన. రేపటి దినమందు జరగనైన ప్రార్థనలో మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభువా మీకు స్తోత్రములు నాయన. మీకే స్తుతులు తండ్రి. మీ బలముతో మమ్మల్ని నింపి నాయన మీరు అక్కడికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోమని త్వరగా రానైనా యేసు పరిశుద్ధ నామములో స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జీవమాయే భవాని కో